హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, నేను ఇక్కడ బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక సారీ ఉండేనండి, ఇది ఆల్రెడీ 1-2 టైమ్స్ అయితే కట్టుకోవడం జరిగింది. సో దీన్ని ఒక ఫ్రాక్ చేయాలి అనుకున్నాను, నేనైతే రెడీ చేశానండి. ఇదేనండి నా ఫస్ట్ ఫ్రాక్. చీర మొత్తం కూడా తీసుకున్నానండి, ఇలాగా ఫిల్స్తోనే కింద చూడండి, ఫిల్స్ కింద పైన మొత్తం చీర మొత్తం కూడా దీనికే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగా వచ్చింది, కానీ కొంచెం టైట్ వచ్చిందండి. నాకు స్టార్టింగ్లో నేను ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ ఇదేనండి. సో అప్పుడు నేనైతే వీడియో తీయలేదండి. సో చూడండి, చాలా బాగా వచ్చిందండి. కొంచెం క్లాత్ ఉంటే బాగా ఫ్రీగా ఉండేది. ఇది సరిపోతుంది, కానీ ఇంక ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదండి. ఏమన్నా అవసరం ఉండి ఇప్పుకోవాలనుకున్నా కూడా. చూడండి, గేర్ ఎంత లాగుంది, చాలా హెవీగా ఉంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక ముచ్చట చెప్తాను. ఏమిటంటే, మనం నేర్చుకొని మనం గిరాకీ కుట్టాలి, ఖచ్చితంగా గిరాకీ కోసమే నేర్చుకోవాలి అని అయితే ఏం లేదండి. మన ఇంట్లో మన కోసం మనం ఎన్నో చేసుకోవచ్చండి. ఇట్లాంటివి నేను చెప్పాను కదా, ఒకసారి ఇది 2 టైమ్స్ ఇట్లాగా మన దగ్గర ఉన్న సారీస్, సో మనకు కలర్ నచ్చకపోయినా, సో మోడల్ నచ్చకపోయినా, మళ్ళీ మనం ఇంకొక మోడల్ తయారు చేసే అంత మన దగ్గర ఉంటే మంచి వర్క్ మనం చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. చూడండి, ఎంత హెవీగా ఉంది గీరు. మన దగ్గర ఉన్న ప్రతిదీ, మనం వాడకం లేదు అని పక్క పెట్టిన ప్రతిదీని ఒక విధంగా ఇంకో మోడల్ తయారు చేసుకోవచ్చు అండి. ప్రతిదీ చాలా తీర్ల వర్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఒక లంగా అండి. సో ఇది సిల్క్ అండి, మంచిగా ఉంది, కలర్ కూడా సిల్క్ బాగుంది. సో దీని అయితే కుట్టడంత వరకే సరిపోయిందండి, దీని ఇంకేం తొడుక్కొని అయితే లేదు. కాబట్టి నేను దీన్ని ఒక టాపు చేస్తాను. చాలా బాగా మోడల్ అయితే చూశానండి, దాన్ని నేను రెడీ చేసి చూపిస్తాను. దీని లంగా మొత్తం కూడా ఇప్పుతానండి. ఇప్పి నడుము పట్టి అంతా ఇప్పి, కింద పట్టి కూడా అంతా ఇప్పి సాఫ్గా అనుకొని ఒక మంచి టాప్ అయితే నేను రెడీ చేస్తాను. సో దీనికి ఒక బ్లాక్ పాయింట్ వేస్తే ఎంత అదర్స్ ఉంటుంది కదండి. అందుకేనండి, మన చేతిలో పని నేర్చుకొని ఉంటే మన ఇంట్లో ప్రతిదీ మనకు ఇది మనకు పనికొస్తలేదు అన్న దాన్ని ఇంకో విధంగా పనికొచ్చేలా మనం తయారు చేసుకునే అంత చాలా అవైలబుల్స్ మనకు ఉంటాయండి. అందుకనే టైలరింగు మనం నేర్చుకొని, టైలర్సే కావాలి, గొప్పగా మనం అందరికీ కుట్టాలి. సో మనం అట్లా చేస్తేనే నేర్చుకోవాలి కాదండి, ఖచ్చితంగా మన కోసం మనమన్నా నేర్చుకోవాలండి. మన ఇంటి పని కోసం మనకు అవసరం రావట్లేదు అన్న వాటిని మనం ఇంకో తీరుగా తయారు చేసుకొని అవసరం వచ్చేలా చేసుకోవచ్చు. ఓకేనండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.